ఈ గుడి చుట్టూ 11 వరుసలుగా చిత్రాలను చెక్కడం జరిగింది. క్రింద మొదటి వరుసలో ఏనుగులు ఉన్నాయి. ఇవి గుడి చుట్టూ మొత్తం 1248 ఉన్నాయి. ఏనుగు స్ట్రెంగ్త్‌కి సింబాలిక్‌గా ఉంటుంది. ఒకటి ఈ గుడి భారం మొత్తం మోస్తున్నట్లుగా ఉంటుంది. అదేవిధంగా యుద్ధంలో సైన్యానికి కూడా ఏనుగులు ఉండటం చాలా బలం. అంటే రాజ్యానికి, గుడికి ఏనుగులు ఉండటం చాలా బలమని చూపించారు. ఇవి ఒకదాని వెనకాల మరొకటి కవాతు చేస్తున్నట్లు ఉన్నాయి. రెండవ వరుసలో సింహాలు గర్జిస్తున్నట్లు ఉన్నాయి. ఇవి ధైర్యానికి చిహ్నం. మూడో వరుసలో పూలు ఉన్నాయి. ఈ పూల కొమ్మలు కొన్ని క్లాక్ వైజ్ మరికొన్ని యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నట్లు ఉన్నాయి. వీటి మధ్యలో చిన్న చిన్న శిల్పాలు ఉన్నాయి. అవి సంగీత వాయిద్యాలను ప్లే చేస్తున్నట్లు ఉంది. నాలుగవ వరుసలో గుర్రాలు ఉన్నాయి. ఇవి వేగానికి సింబాలిక్గా చూపించారు. ఈ గుడి మీద అటాక్ చేయడం వలన చాలా వరకు విరిగిపోయాయి. ఐదవ వరుసలో పూలు ఉన్నాయి. ఇవి అందానికి ప్రతీకలు. ఆరవ వరుసలో రామాయణం, మహాభారతంలోని కొన్ని సన్నివేశాలను చెక్కారు. ఇది మహాభారతంలో అర్జునుడికి కర్ణుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక్కడ చూడండి, అర్జునుడు ఒకేసారి చాలా బాణాలను వదులుతున్నట్లు ఎంత అద్భుతంగా క్రియేటివ్గా చెక్కారో. ఇటువైపు కర్ణుడి రథం అనుకుంటా విరిగిపోయింది. 7వ లైన్లో మకర జంతువు శిల్పాలున్నాయి. ఇవి స్వచ్ఛతను, నీటిని మరియు వరుణదేవుణ్ణి సూచిస్తాయి. 8వ వరుసలో అంశలున్నాయి. 9వ వరుసలో యక్షులు, డాన్సింగ్ మదనికలు, యోధులు మరియు వేటగాళ్లను వర్ణిస్తుంది. 10వ లైన్లో సంగీత కళాకారులు, కీర్తి ముఖాలున్నాయి. 11వ వరుసలో దర్పణ సుందరి మరియు శుకభాషిణులతో రోజువారీ జీవితంలోని అంశాలను వర్ణిస్తుంది.